తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. జగన్మోహన్ రెడ్డి తాత చేసిన ఆయన ఎవరు? నాకు తెలీదమ్మా, తెలీదండి. రాజారెడ్డి గారు. అవునా? ఆయన బ్రిటిష్ ఆర్మీని డెజర్ట్ చేసినటువంటి వాడు, అంటే వదిలిపెట్టి వచ్చినటువంటి వాడు. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. వచ్చి బళ్ళారి కంటోన్మెంట్ కు ఏదో తేడాగా గొడ్డు మాంసం సప్లై చేసినటువంటి వాడు. ఏంటి బాబన్న, ఇంకోసారి గొడ్డు మాంసం సప్లై చేసినటువంటి వాడు. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. గొడ్డు మాంసము కంటోన్మెంట్ బ్రిటిషర్స్ కు ఇచ్చినటువంటి సప్లై చేసినటువంటి వాడు రాజారెడ్డి. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లో. రెడ్లు కాదు వాళ్ళు, నేను మొదటి నుంచి చెప్తున్నా, రెడ్లు కాదురా నాయన, నమ్మకండి రా నాయన. రెడ్లు కాదురా నాయన, నమ్మకండి రా నాయన. ఏమిటండి మీరు మాట్లాడేది? ఊకే తోక తగిలించుకొని తిరుగుతున్నారని చెప్తానే ఉన్నా మొదటి నుంచి. రెడ్లు కాదురా నాయన, నమ్మకండి రా నాయన. ఊకే తోక తగిలించుకొని తిరుగుతున్నారని చెప్తానే ఉన్నా మొదటి నుంచి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? మళ్ళొకసారి చెప్తున్నా, మీది ఏ మతమో, మీది ఏ కులం, దీని మీద డిబేట్ జరగాల్సినటువంటి. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు, అలా అడుగు, అది బాబు, దూల్ కలపిట. ఈ మధ్య కాలంలోనే నా మతం గురించి, నా కులం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు విన్నప్పుడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద రామచంద్ర, ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక ముందు ఇంత మోసం చేసిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేశారు మీరు? దీని యొక్క శాంక్టిటీ, దీని యొక్క పవిత్రతను దెబ్బతీసేదానికే వీడు ఈ టైప్ లో తగిలాడు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్. నీకు మా గురించి కూడా జర చెప్పాలి కదా. గీడ మా అందరికి కొన్ని కోడ్ నేమ్స్ ఉన్నాయి. వీడు తెలుసు కదా, శివ, వీడు సత్య, వాడు గోవింద. అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళ ఉన్నారు మీరు. వాడు ఇంకో గోవింద, వాడు అడివి. ఇది రాతు, ఇది భూతు. నువ్వేంటి వీళ్ళిద్దరికి కంపెనీయా? సర్కార్ సర్కార్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అంతా కలిసి ఇది ఒక ప్లాన్. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వందల దేవాలయాలను అటాక్ చేశారు. ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా? ఏదో సరదా కోసం చేసి 219 గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect. కోట్లాది మంది హిందువులు ఈ ప్రసాదం అపవిత్రం అయితే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఏంటో నా బతుకులా అయిపోయింది. హిందువులకి మనోభావాలు ఉండవా? అంటే అది ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు అంటే ఎట్లా? ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. పవర్ స్వామి ఏదో మాట్లాడు. స్వాముల్లో కూడా ఏంది సూపర్ స్వామి. ఏదో అంటారు కదండి, అది ఆత్మశుద్ధి లేని ఏదో మనం పెద్దలు ఉపయోగిస్తారు. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. మనకి ఎన్ని మాలలు వేసుకుంటే ఏమి, ఎన్ని చేసుకుంటే ముందు మనం చేయాలి, మంచి చేయాలని సంకల్పం ముందుండాలి. మనుషులు చెత్త బతుకులు, మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి అన్న దృక్పథం ముందుండాలి. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? అది లేకుండానే ఈ రోజు కల్తీనయ్యి చేశారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. నిజంగా ఆయనకు అదే ఉంటే అసలు కర్ణాటక నుంచి వచ్చిన నేను ఎందుకు ఆపారు?
అంటే అది ఆ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసేసి 40 సార్లు స్వామిమాల వేస్తే ఏంటి, 50 సార్లు స్వామిమాల వేస్తే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. అది ఇప్పుడు మేం చెప్పక్కర్లేదు, ప్రజలు చెప్తున్నారు. ఎస్ క్వాలిటీ తగ్గింది, ఎస్ సైజ్ తగ్గింది, మనకు లడ్డు సైజ్ తగ్గింది. క్వాలిటీ తగ్గింది అని చాలా క్లియర్ గా ప్రజలే చెప్తున్నారు. ఈ రోజు మా దగ్గర మా ఆధారాలు మాకున్నాయి. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.